ఇప్పుడు పెంచే 300 సీట్లను 3 భాగాలు చేసి, ఒకటి జనాభా ప్రాతిపదికన, రెండోదేమో అన్ని రాష్ట్రాలకు సమాన కోటా 50%, మూడవది అభివృద్ధి సూచి మీద. అంటే ఏ రంగాల్లో అభివృద్ధి సూచి మీద అనేటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఇక ఒకవేళ ఇంకో ప్రమాదం ఏంటంటే అది చేయకపోతే జనాభా ఒక్కటే ప్రమాణం అయితే రాజకీయ పార్టీల దృష్టి కూడా మారుతుంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, పరిశ్రమలు, మహిళా శక్తీకరణ, మానవ వనరుల అభివృద్ధి కన్నా ఎక్కువ జనాభా = ఎక్కువ శక్తి అనే లాజిక్ పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి మార్గం నుంచి జనసంఖ్య రాజకీయాల వైపు లాక్కెళ్తుంది. ఈ దారి ప్రమాదకరం, దేశ సమైక్య స్వభావానికి విరుద్ధం. భారతదేశం కేవలం జనాభా సమూహం కాదు, ఇది ఒక సమైక్య రాజ్యం. ఇక్కడ రాష్ట్రాల గౌరవం ఉండాలి, వివిధకు విలువలు ఉండాలి, అభివృద్ధికి ప్రోత్సాహం ఉండాలి. లోక్సభ సీట్ల పెంపు నిజంగా దేశ ప్రయోజనం కోసం కావాలంటే అది 3 సూత్రాలపై నిలబడాలి. 3 సూత్రాలపై. మొదటిది ప్రతి రాష్ట్రానికి కనీస న్యాయం, రెండోది జనాభాకు తగిన స్థానం, మూడోది అభివృద్ధి ఆధారంగా రివార్డు. ఈ 3 లేకుండా చేసే పెంపు దేశాన్ని కలపదు, దేశాన్ని మానసికంగా విడగొడుతుంది. మన దేశం ఈ దశలో గొప్ప నిర్ణయం తీసుకోవాలి. పెంచే సీట్లను ఎవరు ఎక్కువ పిల్లలు కన్నారు అన్న కోలమానంతో పంచాలా, లేక ఎవరు తమ ప్రజల జీవితాలను మెరుగుపరిచారు అన్న కోలమానంతో పంచాలా? ఈ రెండింటి మధ్య భారత భవిష్యత్తు ఉంది. లోక్సభ అనేది కేవలం సంఖ్యల సభ కాదు, అది దేశ మనస్సాక్షి. ఆ సభలో స్థానాలు పెరగాలి, కానీ ఆ పెంపు కూడా భారతదేశం ఏ విలువపై నిలబడి ఉందో ప్రకటించాలి. ఈ దేశం అభివృద్ధిని గౌరవిస్తుందా, విద్యను గౌరవిస్తుందా, ఆరోగ్యాన్ని గౌరవిస్తుందా, లేదంటే పర్యావరణాన్ని గౌరవిస్తుందా, పేదరిక నిర్మూలన గౌరవిస్తుందా? ఇవన్నీ గౌరవిస్తే ఆ విలువలు సీట్ల పెంపకంలో కూడా కనిపించాలి. లేకపోతే రేపు రోజున ఒక రాష్ట్రం అడుగుతుంది, దేశం చెప్పింది విన్నాం, చిన్న కుటుంబాన్ని ఆచరించాం, పిల్లలను చదివించాం, ఆరోగ్యాన్ని మెరుగుపరిచాం, పేదరికాన్ని తగ్గించాం, ఇప్పుడు బహుమతి ఏంటి? అప్పుడు ఢిల్లీ చెప్తుందా మీరు బాగా పనిచేశారు కాబట్టి మీ లోక్సభ వాటా తగ్గిందని? కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. కాబట్టి స్పష్టంగా చెప్పాలి, లోక్సభ సీట్ల పెంపు జరగాలి, కానీ జనాభా ఒక్కటే ప్రమాణం కాకూడదు. కొత్త సీట్ల అభివృద్ధి, పనితీరు, మానవ సంక్షేమ సూచికల ఆధారంగా కూడా పంచాలి. అదే నిజమైతే జాతీయ న్యాయం, భారతదేశం పెద్ద దేశం కానీ పెద్ద దేశం కావడం ఒక్కటే గొప్పతనం కాదు, సమాన న్యాయం చేయగలడమే అదే గొప్పతనం. ఇప్పుడు దేశం ముందు ఉన్న ప్రశ్న ఇదే, లోక్సభను పెద్దది చేద్దామా లేక భారత న్యాయాన్ని పెద్ద చేద్దామా? రెండు కలిసే జరగాలి, అప్పుడే అది నిజమైన. అయితే ఇక్కడ మా సూచన ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జిఎస్డిపి అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చింది. జిఎస్డిపితో నేరుగా మొత్తం సీట్లను హిట్ చేయలేం, కష్టమవుతుంది. ఆల్రెడీ 543 సీట్లను అట్లా ఉంచి మీకు ఒకసారి రాసి చూపించే ప్రయత్నం చేస్తాం.